Dear all, today మన క్లాస్ ఏంటంటే 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 5 స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ ఎక్సర్సైజ్ 5.3. క్లాస్లోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కింగ్ క్లాస్ రూమ్. ఓకే, ఈ వీడియోని ఫుల్గా చూడండి ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్ పెద్దది. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతిదీ కూడా ఫుల్గా చూడండి. మా స్టూడెంట్స్ అడుగుతున్న ఎక్సర్సైజ్ 5.3 5.4 కూడా అడుగుతున్నారు గమనం చేయమని, అందుకే చేస్తున్నాను. ఓకే ఓకే ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్లాస్లోకి వెళ్ళిపోదాం. మీరు కంప్లీట్ వీడియో వాచ్ చేయండి. ఓకే, what could be the first question, what could be the possible one digits of the square root of each of the following numbers? అంటే 1 డిజిట్లో ఉన్న నెంబర్కి స్క్వేర్ రూట్ ఏమవుతుంది అనేది క్వశ్చను. సో ఫస్ట్ క్వశ్చను అందులో ఫస్ట్లో వన్లో ఏంటో చూద్దాం. మనం 1 ఏమి ఇచ్చాడు, 9801. సో 9801 సాల్వ్. దీంట్లో సొల్యూషన్ మనకు రాస్తే ఫస్ట్ డిజిట్లో ఉన్నదేంటి, 9001లో వన్స్ డిజిట్లో 1 ఉంది. దాని స్క్వేర్ రూట్ ఏమొస్తుంది దానికి స్క్వేర్ రూటు. వన్స్ స్క్వేర్ రూట్ ఏముంటుంది, స్క్వేర్ ఏమొస్తుంది, 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. స్క్వేర్ రూట్ పెట్టినా 1 స్క్వేర్కి ఈజ్ ఈక్వల్ టు 1. అదే 9 స్క్వేర్ చూడండి, 9 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 81 అంటే స్క్వేర్ రూట్ కడితే దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9 స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 9. అంటే పాసిబుల్ స్క్వేర్ రూట్ ఏమొస్తుంది, 1 డిజిట్లో 1 ఉంటే 1 ఆర్ 9, అంతే కదా. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఛాన్స్ ఉంది. క్లియర్గా అర్థమైందా? 1 డిజిట్లో ఉన్న నెంబర్కి స్క్వేర్ రూట్ వచ్చి ఛాన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. 1 ఆర్ 9, ఎందుకంటే 1 ఆర్ 9తో ఉన్న స్క్వేర్ రూట్లు 81 ఇలాగా, ఏదో 9 ఉందనుకోండి 81, ఇలాగా 1 అయితే 1 వస్తుంది స్క్వేర్ రూట్ కూడా. ఓకే, 9 వచ్చింది దీనికి, ఇలాగ 81 ఉంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ 99,000. ఇందులో 1 ఇది 2. క్లియర్గా వినండి, కొంతమంది అర్థం అవ్వట్లేదు అని క్వశ్చన్ పెడుతున్నారు. కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే క్లియర్గా అర్థం అవుద్ది. ఎందుకంటే బేసిక్ నాలెడ్జ్ కూడా మ్యాథ్స్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 8th క్లాస్ మ్యాథ్స్ కొంచెం టఫ్గానే ఉంటాయి. సో బేసిక్ నాలెడ్జ్ అంటే మల్టిప్లికేషన్స్, డివిజన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఇలాంటివన్నీ కాస్త వచ్చేసి ఉండాలి. అండ్ వర్డ్ సమ్స్, కనీసం వచ్చిన క్వశ్చన్ని అర్థం చేసుకుని నాలెడ్జ్ కూడా మీరు గెయిన్ చేసుకోవాలి, అప్పుడు క్లియర్గా అర్థమవుద్ది. పైగా నేను ప్రతిదీకి సమ్ కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, సో మనకి ఈజీగా ఉండడం కోసం. సో 856లో 1 డిజిట్లో 6 ఉంది. 6కి ఛాన్సెస్ ఏముంటాయి, 6కి 4 స్క్వేర్ రావచ్చు. 4 స్క్వేర్ అంటే అంత 16 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి. మళ్ళీ 36 అంటే 6 స్క్వేర్కి ఛాన్స్ ఉంది, 36, ఎందుకంటే స్క్వేర్ రూట్ డిజిట్లో 6 వన్స్ ప్లేస్లో 6 రావాలంటే. సో 6 స్క్వేర్ 36 అంటే 6 స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 6. ఇది స్క్వేర్ రూట్ ఎలా క్యాన్సిల్ అయిందంటే 4 స్క్వేర్ అంటే 4 స్క్వేర్, స్క్వేర్ రూట్ అంటే 2 రూట్ అనమాట. 2 రూట్నే స్క్వేర్ రూట్ అంటారు. దీన్ని ఎలా రాస్తామంటే స్క్వేర్ రూట్ అంటే 4 స్క్వేర్ ఇంటూ హాఫ్ రూట్, అంటే హాఫ్ రూట్ అనమాట, ఇంటూ ఇది. 4 స్క్వేర్ అంటే 4ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. అదే స్క్వేర్ రూట్ అంటే 4ని 1/2 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. సో ఇక్కడ 4 స్క్వేర్ ఉంది, 1/2 ఉంది, 2 క్యాన్సిల్ అయ్యి 4 వచ్చిందనమాట. ఓకే, క్లియరా? ఎక్కువగా
ఆలోచించేయకండి. మ్యాథ్స్ ఫ్లోలో కొంచెం వెళ్తే అప్పుడు బేసిక్స్ అర్థమవుతాయి, ఆ తర్వాత ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. ఓకే, సో వన్స్ డిజిట్లో 6 ఉంటే ఏం వచ్చే ఛాన్స్ ఉంది? 4 ఆర్ స్క్వేర్ రూట్ 6 వస్తుంది. ఓకే, తర్వాత థర్డ్ క్వశ్చన్ ఏంటి? 998,001 ఆల్రెడీ 1 ఉంటే ఏంటనేది ఇక్కడ చేసేసాం. ఇక్కడ 1 ఉంటే వన్స్ ప్లేస్లో వన్స్ డిజిట్లో 1 ఉంటే మనం చేసేసాం. సో డైరెక్ట్గా దీనికి సొల్యూషను 1 ఆర్ 9. వన్స్ ప్లేస్లో 1 డిజిట్ ఉంటే స్క్వేర్ రూట్ అయ్యే ఛాన్స్ వన్స్ ప్లేస్కి 1 ఆర్ 9. తర్వాతది ఫోర్త్ క్వశ్చన్ దగ్గరికి వచ్చేటప్పటికి నెంబర్ 657 అంతేనా? 025 టెక్స్ట్ బుక్లో. సో ఫస్ట్ ఇందులో వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ ఏంటి? 5కి ఛాన్సెస్ ఏమున్నాయి? 5 స్క్వేర్ అని రాసుకున్నాం అనుకోండి. 25 స్క్వేర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్. ఆల్రెడీ చెప్పా స్క్వేర్ రూట్. ఇది ఎలా క్యాన్సిల్ అవుతుంది అంటే 5 స్క్వేర్ రూట్ అంటే హాఫ్ కదా, 1/2. రూట్ క్యాన్సిల్, 2 క్యాన్సిల్ అయిపోయి 5⁻1 మిగిలింది. ఇక్కడ 1 ఉంది కదా, 1. 5⁻1 అంటే 5. ఇక్కడ క్లియర్గా రాసా. సో వన్స్ ప్లేస్లో ఉన్న 5కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? స్క్వేర్ చేయాలి. ఫస్ట్ స్క్వేర్ చేస్తే 25 వచ్చింది. 25కి స్క్వేర్ రూట్ కడితే 5 స్క్వేర్ అవుతుంది. 25ని 5 స్క్వేర్లో రాసుకోవచ్చు. 2 1/2 క్యాన్సిల్. రూట్ అంటే 1/2. 2 1/2 క్యాన్సిల్ అయ్యి ఇక్కడ 5⁻1 మిగిలింది. 5⁻1 ఈజ్ నథింగ్ బట్ 5. సో మనకి ఈ డిజిట్లో ఉన్నది 5. వన్స్ ప్లేస్లో స్క్వేర్ రూట్ కడితే 5 వస్తుంది. వన్స్ ప్లేస్లో 5 ఉంటే వన్స్ ప్లేస్ ఛాన్సెస్ 5 వస్తుంది. ఓకే, దీంతో ఫస్ట్ ప్రాబ్లం అయింది. సెకండ్ ప్రాబ్లం నోట్ చేసుకుంటున్నాను. వితౌట్ డూయింగ్ ఎనీ క్యాల్కులేషన్స్ వితౌట్ డూయింగ్ any calculation find the numbers which are surely not perfect squares. పర్ఫెక్ట్ స్క్వేర్ ఇక్కడ ఏం అడుగుతున్నాడు? వితౌట్ డూయింగ్ ఎనీ క్యాలిక్యులేషన్స్ ఫైండ్ ద నెంబర్స్ విచ్ ఆర్ షూర్లీ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అని చెప్పడం. అంటే మనం క్యాల్కులేషన్ ఏమీ చేయకుండా పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది ఇచ్చిన నెంబర్ చెప్పడం అనమాట. ఫస్ట్ నెంబర్ అందులో 1 ఏంటిది? 153. ఎందుకు 153 అనేది మనకి నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్. సొల్యూషను 153 ఈజ్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఎందుకంటే వన్స్ ప్లేస్లో ఏముంది? 3 ఉంది. వన్స్ ప్లేస్ 3 వన్స్ ప్లేస్లో 3 ఉంది. 3 దేనికి పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వదు. సో వన్స్ ప్లేస్ డిజిట్లో 3 ఉంది. 3 చూడండి, పర్ఫెక్ట్ స్క్వేర్లో ఏది కూడా 3 ఉండదు. ఓకేనా?
ఓకే, నెక్స్ట్ అంటే పర్ఫెక్ట్ స్క్వేర్లో మనకి 1 స్క్వేర్ చూసుకున్నాం 1, 2 స్క్వేర్ చూసుకున్నాం 4, చూడండి 3 స్క్వేర్ 1 ప్లేస్లో 3 స్క్వేర్ 9 అయింది, 4 స్క్వేర్ ఎంత 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81. ఈ వన్స్ డిజిట్లో ఏముంది 3 ఉంది, 3 స్క్వేర్ వీటికి వన్స్ డిజిట్లో ఇక్కడ ఈ నెంబర్కి 3 ఉంది. ఎక్కడైనా 3తో కాంబైన్ అయిన స్క్వేర్ ఏదైనా ఉందా? లేదు. అందుకు ఇట్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఇందులో 257 ఇక్కడ ఏదైనా 7తో ఏమైనా స్క్వేర్ ఉందా? వన్స్ ప్లేస్లో ఏదైనా 1 స్క్వేర్ ఉంది 7 డిజిట్లో? లేదు కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ 257 ఈజ్ వన్స్ ప్లేస్లో ఏముంది 7 ఉంది కాబట్టి ఈజ్ నాట్ పర్ఫెక్ట్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. పర్ఫెక్ట్ స్క్వేరు అంటే 7 ఈ స్క్వేర్ చేస్తే ఎక్కడైనా వచ్చిందా? ఇక్కడ 1 వచ్చింది, 4 వచ్చింది, 9 వచ్చింది, 6 వచ్చింది, 5 వచ్చింది, 6 వచ్చింది, 9 వచ్చింది, 4 వచ్చింది, 1 వచ్చింది. అంతేగాని 7 ఎక్కడా రాలేదు. అర్థమైంది కదా ఇప్పుడు? సో వన్స్ ప్లేస్లో స్క్వేర్ చేస్తే 7 రాలేదు కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ వన్స్ ప్లేస్లో 7 ఉంది కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఏమైనా క్యాలిక్యులేట్లు చేస్తున్నావా? ఏమీ లేదు. మనం జస్ట్ ఈ టేబుల్ వేసుకున్నాం. ఈ టేబుల్ వేసుకుని మనం చేస్తున్నాం. థర్డ్ క్వశ్చన్ దగ్గరికి వచ్చేటప్పటికి 408 కూడా ఏం చేస్తాం? సింపుల్గా డైరెక్ట్గా రాస్తాం. ఎందుకంటే 8 అనేది లేనే లేదు ఇక్కడ. ఈ పక్కనే ఎక్కడ 8 లేదు కదా. ఇలాగ ఈ పక్కనే 8 లేదు. సో 408 ఈజ్ అంటే మనం ఏం చేయొచ్చు? ఒక నెంబరు ఇచ్చిన నెంబరు వన్స్ డిజిట్లో ఉన్న ప్లేస్ని బట్టి అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా లేదా అనేది మినిమం గెస్ చేయొచ్చు. ఆ తర్వాత క్యాలిక్యులేట్ చేయొచ్చు. పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వదు. నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ బికాస్ వన్స్ ప్లేస్ 8. ఓకే, తర్వాత ది ఫోర్త్ క్వశ్చన్ ఏంటి? 441 ఏంటది? ఇదే వన్స్ ప్లేస్లో 1 ఉంది. 1 ఉందంటే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ వన్స్ ప్లేస్లో ఇక్కడ 1 ఉంది. వన్స్ ప్లేస్లో సొల్యూషన్ 441 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. వన్స్ ప్లేస్లో 1 ఉంది, ఛాన్స్ ఉంది. ఎలా ఉందనేది మనం తర్వాత పర్ఫెక్ట్ స్క్వేర్ ఎలా అవుతుంది అనేది తర్వాత ప్రాబ్లంలో మనం నేర్చుకుంటాం. డైరెక్ట్గా పర్ఫెక్ట్ స్క్వేర్ ఇది ఎంత అవుతుంది? ఇట్స్ స్క్వేర్ రూట్ ఈజ్ డైరెక్ట్గా రాసేస్తున్నాను. స్క్వేర్ రూట్ ఈజ్ 21 అనమాట. అంటే 21 × 21 ఈజ్ ఈక్వల్ టు 441 అవుతుంది. ఓకే, క్లియర్ కదా? ఇది నెక్స్ట్ ఎక్సర్సైజ్లో స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం, నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో ఈ ఎక్సర్సైజ్లోనే స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం ఉంటుంది. సో అందుకే ఇక్కడ డైరెక్ట్గా రాస్తున్నాను, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం. థర్డ్ క్వశ్చన్ ఇప్పుడు ఇదే స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసి ఒక మెథడ్. థర్డ్ క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద స్క్వేర్ రూట్స్
of 100 and 169 by the method of repeated subtraction. రిపీటెడ్ సబ్ట్రాక్షన్ అని ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ ద్వారా సబ్ట్రాక్షన్ మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీనికి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇందులో 100 ఇచ్చాడు. 100 మెథడ్ ఆఫ్ రిపీటెడ్ సబ్ట్రాక్షన్ అంటే బేస్ నెంబర్ని, అంటే ఆడ్ నెంబర్ 2 ఆడ్ నెంబర్ కాదు, సారీ, ఇచ్చిన నెంబర్లో 1 2 1 3 5 7 9 11 13 15 ఇలా ఆడ్ నెంబర్లు ఉంటాయి కదా, ఇది సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే ఇప్పుడు నీకు ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తే క్లియర్గా అర్థమవుద్ది. ఫస్ట్ 17 19 21 23 25 ఎక్సెట్రా ఇలా ఈ సబ్ట్రాక్షన్ చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు జీరో ఎప్పుడు వస్తుందో జీరో అవుతుంది. ఈ నెంబర్ జీరో అవుతుంది, 100 అలా జీరో అవుతుంది. జీరో ఎప్పుడు అవుతుందో ఎన్ని టైమ్స్ సబ్ట్రాక్షన్ చేశానో అదే మనకి ఆ టైమ్స్ కౌంట్నే మనం స్క్వేర్ రూట్ అని కింద రాసుకోవచ్చు. సో ఈ ప్రాబ్లం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఫస్ట్ 100 తీసుకున్నాం. 100లోంచి ఫస్ట్ ఆడ్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తాం. 1 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అయింది, 99 అయింది. మళ్ళీ తర్వాత సబ్ట్రాక్షన్ ఎంత, 3 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుంది, 96 అవుతుంది. 99లోంచి 96. మళ్ళీ తర్వాత ఇది అయిపోయింది. తర్వాత నెంబర్ ఇది ఎంత, 5 సబ్ట్రాక్ట్ చేద్దాం. 5 సబ్ట్రాక్ట్ చేస్తే 91 అవుతుంది. ఇది కూడా అయిపోయింది. తర్వాత 7 సబ్ట్రాక్ట్ చేద్దాం. 7 సబ్ట్రాక్ట్ చేస్తే 84 అవుద్ది. అంటే 91లోంచి 7 సబ్ట్రాక్ట్ చేసాం. మళ్ళీ చెప్తున్నాను, 100లోంచి 1 తీస్తే మిగిలిన నెంబర్ ఎంత, 99. 99లోంచి మిగిలిన నెంబర్లోంచి తర్వాత ఆడ్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలి. 99 - 3 సబ్ట్రాక్ట్ చేసాం అంటే 96 వచ్చింది. సో 3 సబ్ట్రాక్షన్ అయిపోయింది కాబట్టి మిగిలిన 96లోంచి తర్వాత ఆడ్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తాం 5ని, 91 వచ్చింది. తర్వాత మళ్ళీ అంటే ఇది 0 వచ్చే వరకు చేయాలన్నమాట. 91లోంచి 7 తీస్తే ఏమైంది, 84 వచ్చింది. 84 తర్వాత 7 వరకు అయిపోయింది కాబట్టి 9. 84లోంచి 9 తీస్తే 75 వస్తుంది. ఈ మిగిలిన నెంబర్లోంచి తర్వాత 11 తీస్తాం. 11 తీస్తే ఎంత అవుతుంది, 11 సబ్ట్రాక్ట్ చేస్తే 64 అవుద్ది. ఈ సబ్ట్రాక్షన్ మీకు తెలుసు కదా, 75లోంచి అంటే ఇలా సబ్ట్రాక్ట్ చేయాలి, అది కూడా చెప్తున్నాను. 4 6 అలా 64లోంచి తర్వాత ఆడ్ నెంబర్ 13 తీస్తే 51. 51లోంచి ఇది అయిపోయింది 15 సబ్ట్రాక్ట్ చేస్తే 51లోంచి 15 సబ్ట్రాక్ట్ చేస్తే 36 వచ్చింది. 36లోంచి నెక్స్ట్ ఏంటి, 17 ఉంది. 17 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఇది 17 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అయింది, 19 అయింది. 36లోంచి 17 తీస్తే 19. తర్వాత నెంబర్ ఎంత, 19 వచ్చేటప్పటికి 19లోంచి 19 తీస్తే 0. ఇది ఇలా 0 వస్తే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నమాట. ఫైండ్ ద స్క్వేర్ రూట్. దానికి పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 100 అనేది ఒక నెంబర్ చేత పర్ఫెక్ట్గా స్క్వేర్ అయింది. సో మనకి ఇది 0 ఈజ్ ద రిమైండర్ అండ్ ద టోటల్ దేర్ ఆర్ 10 సబ్ట్రాక్షన్స్. ఎన్ని జరిగినాయి సబ్ట్రాక్షన్స్ కౌంట్ చేయాలి. ఇది ఒక సబ్ట్రాక్షన్ 1, ఇది 2 3 4
5 6 7 8 9 10 జీరో వచ్చేసింది. 10 సబ్ట్రాక్షన్స్ చేసేటప్పుడు 10 ఆడ్ నెంబర్స్ వరుసగా ఇంక్రీజ్డ్ ఆడ్ నెంబర్స్లోంచి తీసాక 10 సబ్ట్రాక్షన్స్ జరిగినాయి కాబట్టి 10 సబ్ట్రాక్షన్స్ మేడ్ అయింది కాబట్టి దీనికి 100కి స్క్వేర్ రూట్ ఇక్కడ అడుగుతా స్క్వేర్ రూట్ 10 అన్నమాట. చెక్ చేసుకోండి కావాలంటే 10 × 10 100 అవుద్ది. ఇది మెథడ్. అంటే సబ్ట్రాక్షన్ కంటిన్యూస్ రిపీటెడ్ సబ్ట్రాక్షన్ ఆడ్ నెంబర్స్ ఇంక్రీజ్డ్ ఆడ్ నెంబర్స్ 1 కాడి నుంచి మొదలు పెట్టుకుని ఎన్ని స్టెప్స్ వెళ్తున్నామో, ఎన్ని స్టెప్స్ అంటే ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 సబ్ట్రాక్షన్స్ జరిగినాయి. అప్పుడు దానికి 100కి స్క్వేర్ రూట్ 10 అన్నమాట. సెకండ్ నెంబర్ ఇచ్చాడు చూడండి. సెకండ్ నెంబరు 169 కూడా ఇలాగే సబ్ట్రాక్షన్ చేద్దాం. సో సబ్ట్రాక్షన్ 169 మైనస్ ఫస్ట్ ఆడ్ నెంబర్ తీసిస్తే 168, సెకండ్ ఆడ్ నెంబర్ 3 తీస్తే 165, థర్డ్ ఆడ్ నెంబర్ 5 తీస్తే 160, ఫోర్త్ ఆడ్ నెంబర్ 7 తీస్తే 153, తర్వాత ఆడ్ నెంబర్ 9 తీస్తే 153లోంచి 9 తీస్తే మిగిలినది 144, 144లోంచి 11 తీసేస్తే ఎంత అవుతుంది 133, 133లోంచి 13 తీసేద్దాం. 13 తీస్తే ఇక్కడ రాసుకోవచ్చు 120, ఇదిగో 120లోంచి 15 తీసేద్దాం. తీసేస్తే 105, అంతే కదా 105 ఇక్కడ రాద్దాం. తర్వాత నెంబర్ ఆడ్ నెంబర్ 17 తీసేయాలి. 105లోంచి 17 తీసేస్తే 88 వస్తుంది. నేను డైరెక్ట్గా చేసేస్తున్నాను ఎందుకంటే సబ్ట్రాక్షన్స్ మీరు చూసుకోండి డౌట్ వస్తే. 88లోంచి నెక్స్ట్ నెంబర్ ఎంత ఆడ్ నెంబరు 19, సిరీస్ ఆఫ్ ఆడ్ నెంబర్ చూడండి, సిరీస్ ఆడ్ నెంబర్స్ 19 తీసేస్తే 88లోంచి 19 తీస్తే 69, 69లోంచి 21 తీయాలి నెక్స్ట్ ఆడ్ నెంబర్ తీస్తే 48, 48లోంచి 23 తీసేయండి ఎంత వస్తుంది 25 వస్తుంది. 25లోంచి 25 తీసేస్తే 0 వచ్చింది. ఒకవేళ ఇది 0 కాకుండా ప్లస్ నెంబర్ కానీ మిగిలిన మైనస్ నెంబర్ కానీ మిగిలిన అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వదు. అర్థమైందా? 169 పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది, 0 వచ్చింది కాబట్టి. ఇక్కడ స్టెప్పులు ఎన్ని జరిగినాయి 1 సబ్ట్రాక్షన్ స్టెప్లు 2 3 4 5 6 7 8 డైరెక్ట్గా నెంబర్లే రాస్తున్నాను 9, మీకు కన్ఫ్యూజన్ అవ్వకుండా 10 స్టెప్స్ 10 సబ్ట్రాక్షన్స్ 11 12 13 సబ్ట్రాక్షన్స్ అయ్యాక 0 వచ్చింది. సో మనకి 0 రిమైండర్ వచ్చింది కాబట్టి 13 సబ్ట్రాక్షన్స్ సో 13 సబ్ట్రాక్షన్ took place. So square root of 169 is equal to 13 అవుద్ది. కావాలంటే 13 × 13 మల్టిప్లై చేయండి 169 వస్తుంది. అంటే ఇది ఒక మెథడ్. ఈ మెథడ్లో సబ్ట్రాక్షన్ కంటిన్యూస్ సబ్ట్రాక్షన్ రిపీటెడ్ సబ్ట్రాక్షన్ మెథడ్ ద్వారా స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ ఇది 0 రాకుండా ఇంకేదైనా వస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఓకే, థర్డ్ క్వశ్చన్ అయింది. ఫోర్త్
4th క్వశ్చన్ రాస్తున్నాను. ఫైండ్ ద స్క్వేర్ రూట్ find the square roots of the following numbers by the prime factorization method. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా మనకి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇందాకడేంటి రిపీటెడ్ సబ్ట్రాక్షన్స్, ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో మనకి ఫస్ట్ ఇచ్చింది ఏంటి, ఇక్కడ చాలా ఇచ్చాడు నెంబర్లు, చాలా ఉన్నాయి, 9 ఉన్నాయి. చేసేద్దాం 9. ఫస్ట్ 1 729 మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ప్రైమ్ నెంబర్లతో డివైడ్ చేయడం. సొల్యూషన్ ఇక్కడ రాస్తున్నాను 729 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రాస్తున్నాను 729 ఎలా చేయొచ్చు, చివరి 9 ఉంది కాబట్టి 3తో చేయొచ్చు. 3 2s are 6, 12 6 3 2s are 6, ఇక్కడ 2 రాయాలి, 1 మిగిలింది 12, 6 times 3 times అంతే. తర్వాత చివరిని 3 ఉంది కాబట్టి 3తో డివైడ్ చేయొచ్చు. 24 23 ఇక్కడ 729 ఇది తప్పినట్టుగా ఉంది, ఇది 4 3 కదా, 3 4s are 12. సో ఇక్కడ 81 times పోద్ది. 24 8 times 1 time, మళ్ళీ 3 ఇక్కడ 27 3s are 81, మళ్ళీ 3 27లో 9 times, 9 3s are 27, మళ్ళీ 3 ఎన్నిసార్లు పోయింది, 3 times, మళ్ళీ 3 1 time. సో మనకి ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్లు ఎన్నిసార్లు వచ్చినాయి, 3 into 3 into 3 into 3 into 3 into 3, ఇక్కడ ఎన్ని వచ్చినాయి, 6 3s వచ్చినాయి. సో స్క్వేర్ అంటే 3 pairsకి ఒకటి, ఇది ఒక పేరు, 3 పేర్లు వచ్చింది 3. సో పేర్లోంచి ఒకటి తీసుకోవాలి, ఒక పేర్లోంచి ఒకటి తీసుకోవాలి, మళ్ళీ ఈ పేర్లోంచి ఒకటి తీసుకోవాలి, మళ్ళీ ఈ పేర్లోంచి ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మల్టిప్లై చేయాలి, 3 into 3 9 into 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 27. ఓకే, ఈక్వల్ పేర్లోంచి ఒక్కొక్కటి తీసుకోవాలి. ఈ పేరు అంటే స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం. 3 into 3 9, 3 into 3 9లోంచి 9 స్క్వేర్ రూట్ ఎంత, 3 అవుతుంది. 3 into 3 మళ్ళీ 9 స్క్వేర్ రూట్ 3, 3 into 3 9 మళ్ళీ స్క్వేర్ రూట్ 3. సో ఇక్కడ 3 3లు బయటకు వస్తాయి, 3 3లు మల్టిప్లై చేస్తే 27 వస్తుంది. 729 స్క్వేర్ రూట్ ఇది. కావాలంటే 27 into 27 మల్టిప్లై చేసి చూడండి, 729 వస్తుంది. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా ఇలా కడతాం. సెకండ్ ప్రాబ్లం దగ్గరికి వచ్చేటప్పటికి 400 సేమ్ ఇదే మెథడ్లో 400కి రాసేద్దాం. 400 ఈజ్ ఈక్వల్ టు 400 ఇక్కడ రాస్తాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2తో డివైడ్ చేయొచ్చు, 200 times, మళ్ళీ 200 times, మళ్ళీ 50 times డివైడ్ అవుద్ది, 50 2s are 100, మళ్ళీ 25 times, 2 పోదు, 3 పోదు, 5 ఉంది కాబట్టి 5 పోతుంది,
5 టైమ్స్, మళ్ళీ 5 1 టైం, 1 వచ్చేదాకా చేయాలన్నమాట ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే. ఇక్కడ పేర్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఇంటూ 2 ఇక్కడ దాకా అయింది. మళ్ళీ ఈ 2 2లు ఉన్నాయి, ఇంటూ 2 ఇంటూ 2, మళ్ళీ ఈ పేరు ఉంది, ఇంటూ 5 ఇంటూ 5, 1 రాయక్కర్లేదు. ఏ నెంబర్తో అయినా 1 మల్టిప్లై చేస్తే అదే నెంబర్ వస్తుంది. సో ఈ 2 పేర్లోంచి ఒకటి తీసుకోవాలి అంటే 1, ఈ 2 పేర్లోంచి ఒకటి తీసుకోవాలి అంటే 2, ఈ 2 పేర్లోంచి ఒకటే తీసుకోవాలి, ఎందుకంటే స్క్వేర్ చేస్తే ఒకటే వస్తుంది కాబట్టి. 5 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్ 5 కాబట్టి. సో 400కి ఇవి, 400కి ఇవి అంటే ఎంత? 2 ఇంటూ 2 4, 5 ఇంటూ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 20. సో 400కి స్క్వేర్ రూట్ కడితే 20 వస్తుంది అనమాట. 20 ఇంటూ 20 దట్ ఈజ్ ఈక్వల్, దేర్ఫోర్ 20 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు 400. ఓకే, క్లియర్గా అర్థమైంది కదా? డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ప్రతిదీ కామెంట్ చేయండి. మీకు నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని కూడా కామెంట్ చేయండి. ఐ మీన్ అర్థమైతే అర్థమైందని, అర్థం అవ్వకపోతే అర్థం అవ్వలేదు, సరే ఈ క్వశ్చను ఈ పాయింట్ అర్థం అవ్వలేదు అని చాలా కొంతమంది పెడుతున్నారు. వాళ్ళకి నేను లైవ్లోకి వస్తాను, ఒక 2 days ముందు నేను పోస్ట్ చేస్తాను లైవ్లోకి వస్తున్నానని. సో ఆ టైం చెప్తాను. ఇప్పుడు దసరా హాలిడేస్ కాబట్టి అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు, డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాం. సో థర్డ్ వన్ వచ్చేసి 1764. సేమ్ దీనికి కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో 17 ఇక్కడ 1764 వేసుకుని చివరిని 4 ఉంది కాబట్టి 2తో డివైడ్ చేయొచ్చు. 8 2, మళ్ళీ 2 4 4 1, చివరిని 1 ఉంది కాబట్టి మనం దేంతో మల్టిప్లై చేయొచ్చు అంటే 3తో చేయొచ్చు. 3 చూద్దాం, 3తో డివిజిబుల్ 3 చూద్దాం. 3 1s 3 4s 12, 7 147. పర్ఫెక్ట్. 147ని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు? 3తో మల్టిపుల్ వేసుకోవచ్చు, 3తో డివైడ్ చేయొచ్చు. ఎన్నిసార్లు? 4 టైమ్స్, 2 మిగిలింది, 9 టైమ్స్, 49 మళ్ళీ 7తో డివైడ్ అవుతుంది. 7 టైమ్స్, 7 7s 49, 7 మళ్ళీ 1 టైం. సో ఇక్కడ ఎన్ని పేర్లు వచ్చినాయి? ఇదొక పేరు, ఇదొక పేరు, ఇదొక పేరు రాసేయండి. 2 ఇంటూ 2 దట్ ఈజ్ ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 7 ఇంటూ 7. ఇలా పేర్లు రాకపోతే ఏదన్నా మిగిలిపోతే అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదనమాట. ఓకే, అంటే ఒక 7 వచ్చిందనుకోండి పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, ఆ 7తో మల్టిప్లై చేయాలి మిగిలిన 7తో, అప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ అవుద్ది. అది కూడా ఉన్నాయి తర్వాత ప్రాబ్లమ్స్ అవే. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 ఇంటూ 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 7s 6 ఇంటూ 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 7s 42. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1764 ఈజ్ ఈక్వల్ టు 42. ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. లేకపోతే మనకు తెలియదు కదా స్క్వేర్ రూట్ ఎంతో. ఒకటి సబ్ట్రాక్షన్ మెథడు, రిపీటెడ్ సబ్ట్రాక్షన్ మెథడు, రెండోది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. 4096. సో సొల్యూషన్ 4096. సో 4 ఈ ఎక్సర్సైజ్ పెద్దది, 1 hour దాకా అవుతుంది, కొంచెం టైం పడుతుంది. సో 2048 1 hour దాకా టైం పడుతుంది, ఓపిక్గా వినండి. 10 2 4 2 5 1 2 5 12 2 256 మళ్ళీ 2
128 times మళ్ళీ 2 64 times మళ్ళీ 2 32 times మళ్ళీ 2 16 times మళ్ళీ 2 పూర్తిగా చూడండి 8 times మళ్ళీ 2 4 times మళ్ళీ 2 2 times మళ్ళీ 2 1 time. ఇక్కడ చూడండి ఎన్ని టూలు ఉన్నాయి, ఒక పేరు, 2 పేర్లు, 3 పేర్లు, 4 పేర్లు, 5 పేర్లు, 6 పేర్లు. అంటే ఇక్కడ 12 టూలు వేయాలి. 2 into 2 into 2 into 2 into 2 into 2 ఇది ఒక పేరు అయింది, ఇది ఒక పేరు అయింది, ఇది ఒక పేరు అయింది, ఇంటూ కింద రాస్తున్నాను 2 into 2 into 2 into 2 into 2 into 2. సో 6 పేర్స్లో అన్ని టూలే. 6 పేర్స్ నుంచి 6 టూలు తీసుకుంటాం. 2 2 2 2 2 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 into 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 64. ఈ 3 మల్టిప్లై చేసి 8, ఈ 3 మల్టిప్లై చేస్తే 8, 8 8s are 64. దానికి ఆన్సరు 4096కి స్క్వేర్ రూట్ కడితే ఇది 64. స్క్వేర్ రూట్ అంటే ఇలా ఉందనుకోండి, స్క్వేర్ ఇలా రాసుకుంటాం, 2 రాసుకోవచ్చు, రాసుకోకపోవచ్చు. క్యూబ్ రూట్ అనుకోండి ఇలా క్యూబ్. 4th రూట్ అంటే ఇలా రాస్తారు, 5th రూట్ అంటే ఇలా రాస్తారు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఒక నెంబర్ ఏ అనుకుందాం, ఏ ఇది a⁻1/3 కింద లెక్క, ఇది a⁻1/4 కింద లెక్క, a⁻1/5 కింద లెక్క. ఇదే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ అంటే a⁻1/2. సో ఏ స్క్వేర్ అంటే a⁻2. అదే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ అంటే a⁻1/2 హాఫ్ అన్నమాట. అర్థమైందా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం చెప్పాను. డెప్త్ తర్వాత 5th, ఇందులో 9 ఉన్నాయి. 5th 7 7 44 7 7 44. ఫస్ట్ 11 పోతుంది. సేమ్ పొల్యూషన్ 7 7 44 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడే వేస్తారు 7 7 44. 11 పోతుంది. 7 times 0 4 times 704. 704లో మళ్ళీ 11 పోతుంది. 6 times 4 మిగిలింది, మళ్ళీ 64 times 64లో ఇంకా మీకు అర్థమైందిగా 2తో డివైడ్ చేస్తారు. 2తో డివైడ్ చేస్తే 32, మళ్ళీ 2తో డివైడ్ చేస్తే 16, మళ్ళీ 2తో డివైడ్ చేస్తే 8, తర్వాత 2తో డివైడ్ చేస్తే 4, మళ్ళీ 2తో డివైడ్ చేస్తే 2 1. సో మనకి ఇక్కడ ఏమైంది, 11 into 11 into 2 into 2 into 2 into 2 into 2 into 2. ఇది 2తోటే మల్టిప్లై చేద్దాం, 2తోటే డివైడ్ చేద్దాం. ఫస్ట్ చివరి 2 ఉంది కాబట్టి ఇది 3 times 17 అంటే 8 times 14 అంటే 7 2. మళ్ళీ చివరి 2 ఉంది కాబట్టి, అంటే నేను ఇలా డైరెక్ట్గా 11 తెలుసు కాబట్టి చేశాను, కానీ 2 నుంచే స్టార్ట్ చేయాలి ఎప్పుడు కూడా, అప్పుడు క్లియర్గా మీకు అర్థమవుద్ది. 3 1 time 18 9 time 3 6, మళ్ళీ చివరిన ఉంది కాబట్టి 2. 9 times 9 8s are 9 9 2s are 18. 18 అంటే మిగిలింది 1 అంటే 13. 13 అంటే 12 times 6 12. 2 6s are 12. 1 మిగిలింది అంటే 1 క్యారీ ఇక్కడికి వెళ్ళింది. ఎంత అయింది? 16 అయింది. 16లో డివైడ్ చేస్తే 8, మళ్ళీ 2 4 times
9 టైమ్ 8 టైమ్స్ 4 టైమ్స్ మళ్ళీ 2 2 4 2 టైమ్స్ మళ్ళీ 2 121 టైమ్స్. ఇప్పుడు చూడండి 11 పోద్ది, 11 11 సార్ 120, మళ్ళీ 11 1. క్లియర్గా అర్థమైంది కదా. ఇలా అయినా నేను ఇలా చేసాను. సో ఈ పేర్లోంచి ఒక్కొక్కటి తీసుకోండి. సో మనకి ఎంత అవుతుంది? 11 పేర్లోంచి ఒకటి తీసుకుంటే 11, 2 పేర్లోంచి ఒకటి, మళ్ళీ 2 పేర్లోంచి ఒకటి 2. దట్ ఈజ్ ఈక్వల్ టు 11 2s are 22, 22 2 into 20, 22 2s are 44, 44 2s are 88 అనేది 7744కి స్క్వేర్ రూట్. అనేది స్క్వేర్ రూట్. తర్వాత సిక్స్త్ ప్రాబ్లం 9604 మనకి. సో 9604 కడితే సొల్యూషను 9604 ఇలా కడితే మనకి ఎంత వస్తుందంటే డైరెక్ట్గా రాసేస్తున్నాను. డివిజన్ మీరు చేసుకోండి, ఎందుకంటే ఇప్పటికే 41 minutes పట్టింది. సో మనకి పేర్స్ ఏమి వస్తాయంటే మీరు చేసుకోండి. 2 into 2 7 into 7, మళ్ళీ 7 into 7. సో మనకి ఎంత అవుతుంది? స్క్వేర్ రూటు. సో ఈ 2లోంచి 2 7 into 7 ఈ పేర్లోంచి నేను ఇంకా చేయట్లేదు ప్రైమ్ ఫ్యాక్టరేషన్, మీరు చెక్ చేసుకోండి, ఎందుకంటే ఎక్కువ టైం పట్టేస్తుంది. సో ఆల్రెడీ 42 minutes అయింది వీడియో స్టార్ట్ అయ్యి. 7 7s are 49 into 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 98. అంటే 9604 స్క్వేర్ రూట్ 98. తర్వాత ప్రాబ్లం సెవెంత్ ప్రాబ్లం దగ్గరికి వచ్చేటప్పటికి 5929 డైరెక్ట్గా రాసేస్తున్నాను. 5929 ఫ్యాక్టర్స్ రాసేస్తున్నాను డైరెక్ట్గా. 5929కి ఫ్యాక్టర్స్ 7 into 7 into 11 into 11 వస్తుంది. సో ఈ రెండిట్లోంచి తీసుకుంటాం, ఒకటి తీసుకుంటాం. 7 into 11 దట్ ఈజ్ ఈక్వల్ టు 77. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 5929కి 77 అన్నమాట స్క్వేర్ రూట్. తర్వాతది ఎయిత్ ప్రాబ్లం దగ్గరికి వచ్చేటప్పటికి 9216 సేమ్, దీనికి కూడా ఫ్యాక్టర్స్ రాసేస్తాను. 9216 ఈజ్ ఈక్వల్స్ టు ఫ్యాక్టర్స్ ఏమొస్తాయంటే 4 into 4 చెక్ చేసుకోండి, ప్రైమ్ ఫ్యాక్టరేషన్ డివిజన్ చేసి చెక్ చేసుకోండి. 4 into 4 into 6 into 6 ఇదిగో. సో ఎంత అవుతుంది? 4 పేర్లోంచి ఒకటి తీసుకోవాలన్నాను కదా 6. సో మనకి ఎంత అవుతుంది? 4 4s are 16 ఇది 16 into 6 96. సో 9216కి స్క్వేర్ రూట్ కడితే 96 అన్నమాట స్క్వేర్ రూట్. నైన్త్ ప్రాబ్లం 529 కూడా స్క్వేర్ రూట్లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను, రూట్స్ డైరెక్ట్గా రాసేస్తున్నాను. ఫ్యాక్టర్స్ డైరెక్ట్గా 529 23 into 23 ఇంకా 23 టేబుల్లోనే పోద్ది. సో రెండిట్లోంచి ఒకటి రాస్తాం. సో
సో స్క్వేర్ రూట్ ఆఫ్ 529 23 అనమాట. కావాలంటే 23 × 23 మల్టిప్లై చేయండి. దీంతో 5th ప్రాబ్లము 10th ప్రాబ్లం కూడా ఉంది. 10th ప్రాబ్లం ఏంటది? 81,000 సొల్యూషను. 81,000 ఫ్యాక్టర్స్ రాసేస్తున్నాను. 9 × 9 × 10 × 10 చూడండి. 9 9s are 81, 10 10s are 100, 100 × 81 8,100. సో మనకి వీటిలోంచి పేర్లోంచి ఒక్కొక్కటి తీసుకోవాలని కదా, ఈజీగా అర్థం అవడం కోసం మీకు అలా చెప్తున్నాను. సో 90 = స్క్వేర్ రూట్ ఆఫ్ 8100. సో తర్వాత ప్రాబ్లము 5th ప్రాబ్లం. ఈ ఎక్సర్సైజ్ కొంచెం పెద్దది. ఫర్ ఈచ్ of the following numbers, నేను ఆల్రెడీ మార్నింగ్ 3:30 నుంచి చేస్తున్నాను. ఇది మార్నింగ్ 3:30కి లేచి చేస్తున్నాను. ఫైండ్ ద స్మాలెస్ట్ whole number by which it should be multiplied so as to get a perfect square so as to get perfect square number and also find the square root of the square number so obtained. ఇందులో 6 ఇచ్చాడు. ఇది ఏం లేదు ఈ ప్రాబ్లం. ఫైండ్ ద ఫాలోయింగ్ నెంబర్స్, ఫైండ్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్స్ బై విచ్ ఇట్ షుడ్ బి మల్టిప్లై చేస్తే స్మాలెస్ట్ హోల్ నెంబరు మల్టిప్లై చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుద్ది అంటారు. సో యాజ్ టు గెట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అండ్ ఆల్సో ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద నెంబర్స్ అబ్టైన్డ్ ఇట్. ఒక నెంబర్ తక్కువ వస్తుంది స్క్వేర్ రూట్ అవ్వడానికి, పేర్లు ఉండవు అనమాట. ఆ పేర్లు అంటే ఫ్యాక్టర్స్ కడితే పేర్లు ఉండవు, ఆ పేర్లో ఆ నెంబర్తో మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ నెంబర్ వస్తుంది. మళ్ళీ చెకప్ దానికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసేస్తాం. ఓకే, ఫస్ట్ వన్ 252 సొల్యూషన్. సేమ్ ఇందాకట్లాగే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కట్టడమే, సేమ్ మోడల్. 252 డివైడెడ్ బై 2 126, మళ్ళీ 2తో మల్టిప్లై చేస్తే 63, మళ్ళీ 63 ఎన్నిసార్లు పోద్ది? 63 7 9s, మళ్ళీ 3 టైమ్స్, మళ్ళీ 3 1 టైం. ఇక్కడ చూడండి
ఈ ఫ్యాక్టర్స్ అన్ని రాయండి. 2 into 2 into 7 into 3 into 3. ఇక్కడ పేరు ఉంది, ఇక్కడ పేరు ఉంది. రిమైనింగ్ ఏది మిగిలింది? పేరు లేకుండా అన్పేర్ అయింది 7 ఒకటే మిగిలింది. సో ఈ నెంబర్ని ఇక్కడ ఏం అడిగాడు? పర్ఫెక్ట్ స్క్వేర్ రావడానికి స్మాలెస్ట్ హోల్ నెంబర్ విచ్ ఈజ్ మల్టిప్లైడ్ అన్నాడు. ఏ హోల్ నెంబర్తో మల్టిప్లై చేస్తాం? 7తో. సో మల్టిప్లై విత్ 7 పేరు రావడానికి టు గెట్ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఏమవుతుంది? 2 into 2 ఇంటూ ఒక 7తో మల్టిప్లై చేస్తున్నాం, 7 into 7 ఇంటూ 3 into 3. ఇందులోంచి ఒక 2, ఇందులోంచి ఒక 7, ఇందులోంచి ఒకటి. 2 into 7 into 3 తీస్తాం. సో 7 3s are 21. 2 into 21 that is equal to 42. 42 is the perfect square. అంటే మనం ఏం చేసాము? ఇక్కడ 252 ఇస్తే మనం తగ్గింది ఏంటి? 7 అన్నమాట. ఈ 7తో మల్టిప్లై చేస్తే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ 42 వచ్చిందనమాట. తర్వాత సేమ్ ఇలాగే చేయాలి ప్రతిదీ. ఒకటి తక్కువ వస్తుంది, అటు ఒకటో రెండో తక్కువ వస్తే దాంతో మల్టిప్లై చేస్తాం. 180 సొల్యూషన్. సేమ్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ కడతారు. 2తో డివైడ్ చేస్తారు 90 టైమ్స్, మళ్ళీ 245 టైమ్స్, మళ్ళీ 5 ఎన్నిసార్లు? 9 టైమ్స్. 5 9s are 45 డివైడ్ చేసుకుంటూ వెళ్తారు. 3 3s are 9, మళ్ళీ 3 డివైడ్ చేస్తే 1. ఇక్కడ ఏం తగ్గింది? ఒక 5 తగ్గింది. 2 into 2 into 5 into 3 into 3. సో ఏం చేయాలి? ఇక్కడ 2 పేర్లు ఉన్నాయి, ఇది ఒకటే తగ్గింది కాబట్టి. సో మల్టిప్లై with 5 we get perfect square. So that is equal to 2 into 2 into 5 into 5 into 3 into 3. That is equal to 2 into ఓ పేర్లోంచి ఇది, ఓ పేర్లోంచి ఇది, ఓ పేర్లోంచి ఇది. సో ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 180ని దేంతో మల్టిప్లై చేస్తే వస్తుంది? 5తో మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది. 2 5s are 10, 10 into 3 30. 30 is the perfect square. అంటే 180 into 5 ఏమవుద్దంటే 900 అవుద్ది. 900కి 30. సో 5తో మల్టిప్లై చేయాలి. సో తర్వాత క్వశ్చన్ థర్డ్ 1008. ఇప్పటికే 53 minutes అయిపోయింది, ఇంకా 5th ప్రాబ్లంలో ఉన్నాం. 1008 చాలా పెద్ద ఎక్సర్సైజ్ ఇది. సో సొల్యూషన్ 1008ని డివైడ్ చేద్దాం. 1008 2తో డివైడ్ చేస్తే 5 times 0 4, మళ్ళీ 2తో డివైడ్ చేస్తే 25 times 2, మళ్ళీ 2తో డివైడ్ చేస్తే 1 4 2 6 1 2 6. 2తో డివైడ్ చేస్తే 63, 7తో డివైడ్ చేస్తే 9, మళ్ళీ 7 9s are 63. 3ని 3తో డివైడ్ చేస్తాం, మళ్ళీ 3 1 time. సో పేర్లు ఎన్ని ఉన్నాయి? ఇదొక పేరు, ఇదొక పేరు ఉంది, ఇదొక పేరు ఉంది, ఇదొక పేరు ఉంది, ఇదొక పేరు ఉంది, ఇదొక్కటే అన్పేర్ ఉంది. సో 2 into 2 into 2 into 2
ఇంటూ 7 ఇంటూ 3 ఇంటూ 3 ఫ్యాక్టర్స్ అనమాట. సో మనం ఏం చేస్తాం, మల్టిప్లై విత్ 7 we get perfect square. సో ఏమైంది, మల్టిప్లై చేసాక 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 3 ఇంటూ 3, ఇందులోంచి ఒక 2, ఇందులోంచి ఒక 2, ఇందులోంచి ఒక 7, ఇందులోంచి ఒక 3, 2 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 3 అంటే ఇక్కడ 1008 ఇంటూ 7, ఒక 7తో మల్టిప్లై చేస్తున్నాం. సో ఎంత అవుతుంది, 4 7 4 సార్ ఎంత, 28 ఇంటూ 3, 28 3 సారు ఎంత అవుతుంది మనకి, 28 3 సారు 84 అవుద్ది. సో 84 ఇస్ ద పర్ఫెక్ట్ స్క్వేర్. నేను ఇక్కడి నుంచి 3 చెప్పేసాను కాబట్టి డైరెక్ట్గా రాసేస్తాను. ఇంకా స్క్వేర్ ఫ్యాక్టర్స్ రాసేస్తాను, టైం సేవ్ అవుద్ది, మీరు కట్టుకోండి తర్వాత. 2028 సొల్యూషన్ ఇదే మోడల్లో మీరు కట్టండి, ఎందుకంటే ఇవన్నీ సేమ్ రిపీట్. ఫ్యాక్టర్స్ రాస్తే 2 ఇంటూ 2 వస్తుంది, ఇంటూ 13 ఇంటూ 3 మిగిలిపోయింది కాబట్టి 3తో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై విత్ 3 అనమాట పర్ఫెక్ట్ స్క్వేర్ రావడానికి. 2 ఇంటూ 2 ఇంటూ 13 ఇంటూ 13 ఇంటూ 3 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది 3 మల్టిప్లై చేస్తే ఒక్కొక్కటి తీసుకోవాలి పేర్లోంచి. దానికి 6, ఇది మల్టిప్లై చేస్తే 6 ఇంటూ 13 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 13s are 78. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2028కి ఎంతతో మల్టిప్లై చేసాం, 3తో మల్టిప్లై చేసాం, 78 వచ్చాయి. తర్వాత ఏంటి, ఫిఫ్త్ ప్రాబ్లం వచ్చి 1458కి సొల్యూషన్. 1458కి డైరెక్ట్గా రాస్తున్నాను ఫ్యాక్టర్స్. 3 ఇంటూ 3 ఒకటి, మళ్ళీ ఒక పేరు, మళ్ళీ 9 ఇంటూ 9, మళ్ళీ 2 ఒకటే అన్పైర్డ్గా ఉంటుంది. సో మల్టిప్లై విత్ 2 అనమాట. సో 1458 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 3 ఇంటూ 9 ఇంటూ 9 ఇంటూ 9 ఇంటూ 2 ఇంటూ 2. ఈ పేర్లోంచి ఇదొకటి తీసుకుంటాం. 3 9 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 9 3s are 27 ఇంటూ 2 ఎంత అవుతుంది, 27 ఇంటూ 2 27 ఇంటూ 2 54. ఓకే, ఇది ఎంత అవుతుంది, 1458 2తో మల్టిప్లై చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 2916 అవుద్ది, 54 అన్నమాట. సిక్స్త్ ప్రాబ్లం అంటే ఇది ఫ్యాక్టర్స్ చెప్పట్లేదు అలా అని అనుకోవద్దు, డైరెక్ట్గా రాస్తున్నాను, మీరు ప్రైమ్ ఫ్యాక్టరేషన్ కట్టేయండి. ఎందుకంటే ముందు ప్రాబ్లంలోనే చేసాము, ఈ ప్రాబ్లంలోనే చేసాము. తర్వాత కూడా డివిజన్ చేస్తే వస్తుంది, అది కూడా అంతే. 768కి సొల్యూషన్. తర్వాత ప్రాబ్లం సొల్యూషన్ చేస్తే ఏమొస్తుంది, 768 ఫ్యాక్టర్స్ 4 ఇంటూ 4
4 into 4 into 4 into 4 into నేను 2 ఫార్మాట్లో రాయట్లేదు, 4 ఫార్మాట్లో రాస్తున్నాను. 3 ఒకటే మిగిలింది. దీన్ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయాలంటే ఏంతో మల్టిప్లై చేస్తారు? 3 మల్టిప్లై విత్ 3 మల్టిప్లై విత్ 3 ఇది 3 ఎంత అవుద్ది? దట్ ఈజ్ ఈక్వల్ టు 4 into 4 into 3 అవుతుంది. ఈ పేరులోంచి ఒక 4, ఈ 4 ఇది ఇంకో 3తో మల్టిప్లై చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 16 into 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 48. అంటే 768ని 3తో మల్టిప్లై చేస్తే నెంబర్ ఎంత వచ్చింది? 3తో మల్టిప్లై చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ మల్టిప్లై చేస్తే 23,004 వస్తుంది. మల్టిప్లై చేస్తే దానికి 48 అన్నమాట. అంటే ఒకటి తక్కువ అవుద్ది, మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ ఒకటో రెండో ఎక్కువ అవుతాయి, డివిజన్ చేస్తాం, అంతే. నెక్స్ట్ ప్రాబ్లం ఫర్ ఈచ్ 6th సేమ్ ఇదంతా రాయాలి. ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ numbers find the smallest whole numbers by which it should be divided so as to get a perfect square. అంటే ఏం లేదు, ఇక్కడ డివైడ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది అంటున్నాడు. అక్కడ మల్టిప్లై చేస్తాం ముందు ప్రాబ్లమ్స్, 5th ప్రాబ్లం ఇక్కడ డివైడ్ చేస్తాం. అండ్ ఆల్సో ఫైండ్ the square root find the square root of the square number so obtained. మల్టిప్లై చేస్తే డివైడ్ చేస్తే ఏ నెంబర్ వస్తుందో చూడండి. ఫస్ట్ 6లో 1 ఏమి ఇచ్చాడు? 252. సేమ్ ఒక నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ సేమ్ అన్నీ ఒకే ప్రాబ్లమ్స్ లాగే. ప్రైమ్ ఫ్యాక్టరేషన్ కట్టడం ఎక్కువైపోయింది, ఇక్కడ డివైడ్ చేయడం అంటే ఎక్కువైపోద్ది, మల్టిప్లై చేయడం అంటే తక్కువ అవుతుంది, అంతే. 252కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ 2 1 టైము, ఇది 2 టైము, ఇది 6 times 2 63 7 9 times. సేమ్ రిపీట్ అయింది, అదే క్వశ్చన్ రిపీట్ అయింది. అందులో కూడా ఫస్ట్ క్వశ్చన్ ఇదే. ఇక్కడ ఏమైంది? 2 into 2 7. 5th ప్రాబ్లంలో కూడా ఫస్ట్ ప్రాబ్లం ఇదే. ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా ఎక్కువైంది, పేరు డివైడ్ చేసేస్తాం. డివిజన్ చేస్తే అంటున్నాడు కాబట్టి డివిజన్ చేయడం అంటే ఎక్స్ట్రా ఉన్నది తీసేయడం. డివైడ్ 7 to get పర్ఫెక్ట్ స్క్వేర్. అదే మల్టిప్లై చేయమంటే 7తో మల్టిప్లై చేస్తాం. సో డివైడ్ చేస్తే ఇది పోతే ఏమవుతుంది? 7 తీసేస్తాం. 7తో డివైడ్ చేస్తే 2 into 2 into
3 × 3 7 కొట్టేస్తాం. అంటే దీంతో కింద పెట్టి 7తో డివైడ్ చేస్తే ఇది పోతుంది. సో ఏమైంది 2 × 3 అయింది పేర్లోంచి. దట్ ఈజ్ ఈక్వల్ టు 6. 6 అనేదానికి 36 6 అవుతుంది. సో 252 7తో డివైడ్ చేస్తే 36 వస్తుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఈజ్ ఈక్వల్ టు 6. తర్వాత నెంబరు 2925. 2925 డైరెక్ట్గా ఫ్యాక్టర్స్ రాసేస్తాను. ఇంకా ప్రతి ప్రాబ్లం ఒకేలా ఉంటున్నప్పుడు టైం వేస్ట్ అవుద్ది. ఇప్పటికే వీడియో రికార్డ్ చేసింది 1 hour 5 minutes అయిపోయింది. 2925 దీని ఫ్యాక్టర్స్ 5 × 5 ఒకటి ఎక్స్ట్రా 13 వస్తుంది ఇంటూ 3 × 3. సో ఇది 13 ఎక్స్ట్రా ఒకటి వచ్చింది కాబట్టి డివైడ్ with 13 to get పర్ఫెక్ట్ స్క్వేర్ అనమాట. జస్ట్ నేను ఈ ఫ్యాక్టరైజేషన్ చేయలేదు అంతే. అంటే 13తో ఇక్కడ డివైడ్ చేసాం. ఎంత మిగిలింది ఇప్పుడు 5 × 5 13 క్యాన్సిల్ అయిపోయింది. 3 × 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5లోంచి ఈ పేర్లోంచి 5 తీస్తారు, ఈ పేర్లోంచి 3 తీస్తారు. దట్ ఈజ్ ఈక్వల్ టు 15 అనేది ఆన్సర్. అంటే 2925తో 13 డివైడ్ చేస్తే మనకి వచ్చిన నెంబర్ ఎంత అవుతుంది 225 అవుద్ది. 225 డివైడ్ చేస్తే ఈ రెండు డివైడ్ చేస్తే 225 అవుద్ది. 225కి స్క్వేర్ రూట్ 15. ఇక్కడ 15 వచ్చేసింది. తర్వాత థర్డ్ నెంబరు థర్డ్ ఎంత 396. 396లో మనకి ఫ్యాక్టర్స్ 11 ఎక్స్ట్రా. ఇదిగో 396లో 396 ఈజ్ ఈక్వల్స్ టు 6 × 6 × 11. ఈ 11 ఎక్స్ట్రా డివైడ్ with 11 to get perfect square. సో ఏమైంది 396 11తో డివైడ్ చేస్తే 6 × 6/11 డివైడ్ వస్తే 36 వస్తుంది. 36ని ఎలా రాసుకోవచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఈజ్ ఈక్వల్ టు ఒక పేరు ఇగో ఈ పేరు మిగిలింది 6 × 6 ఈ పేరులోంచి 6 తీస్తాం. ఇది సో ఫోర్త్ ప్రాబ్లము 2645. 2645 దీనికి ఫ్యాక్టర్స్ రాసేస్తున్నాం. 5 × 23 5 × 23 సో అన్పైర్డ్గా ఉంది ఏంటి 5 ఒకటే అన్పైర్డ్గా లేదు ఉంది. సో డివైడ్ విత్ 5 టు గెట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో డివైడ్ చేసేస్తే 2060/45 డివైడ్ చేస్తే 5తో మనకి 23 × 23 మిగులుతుంది. ఇది క్యాన్సిల్ అవుద్ది కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 23లోంచి పేరు తీస్తే 23 ఈజ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్. డివైడ్ చేస్తే 529 అవుద్ది. దట్ ఈజ్ ఈక్వల్ టు 23 ఈజ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్.
సేమ్ మెథడ్ అన్నీ ఒకటే కాబట్టి టైం వేస్ట్ అవుతుందని టైం ఇప్పటికే 1 hour 10 minutes అయిపోయింది. ఇంకా చాలా సమ్లు ఉన్నాయి. నేను అలా చేస్తున్నాను అంతే. ఇది సేమ్ మెథడ్ కాబట్టి మీరు ఈజీగా చేసేసుకోవచ్చు. 20 ఇది ఫ్యాక్టర్స్ 2 into 2 into 7 into 10 into 10 extra 7 divide with 7. సో ఏమవుతుంది డివైడ్ విత్ 7 అయినప్పుడు మనకి ఇది పోతుంది. సో మిగిలింది ఏంటి 2 into 2 into 10 into 10. పేర్లో తీస్తే ఈ పేరు నుంచి 2 తీస్తాం, ఈ పేరు నుంచి 10 తీస్తాం. 20 పర్ఫెక్ట్ స్క్వేర్ అవుద్ది. ఏ నెంబర్కి 400కి 2800 7తో డివైడ్ చేస్తే 400 వస్తుంది. సో 400 స్క్వేర్ రూట్ 20. 6th ప్రాబ్లం. 1620. 1620 ఎలా రాసుకోవచ్చు? సొల్యూషను దీనికి ఫ్యాక్టర్స్ 2 into 2 into 9 into 9 into 5 అంటే 3 into 3 3 into 3 అలా రాయొచ్చు. 9తో రాసేస్తున్నాను. సో ఇది ఉంది, ఇది సింగిల్గా ఉంది. సో డివైడ్ with 5 we get perfect square. సో డివైడ్ అయిపోయాక ఈ 5 డివైడ్ అయిపోయాక మిగిలింది ఏంటి 2 into 2 into 9 into 9 that is equal to 2 into 9 that is equal to 18 is the perfect square. ఓకే 18 అంటే ఎంత? 16 into 20 డివైడ్ విత్ 5 ఎంత అవుతుంది? 324. Square root of 324 is equal to 18 అన్నమాట. 7th ప్రాబ్లంలోకి వచ్చాం. జాగ్రత్తగా వినండి. 7th ప్రాబ్లము. The students of class 8th of a school donated rupees ఎంత? 2401 in all for prime minister ఎవరికి డొనేట్ చేశారు? ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్, నేషనల్ రిలీఫ్ ఫండ్, ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్. Each student donated as many rupees as the number of students in the class. Number of students in the class. Find the number of students
Number of students in the class. Find the number of students in the class. ఇప్పుడు దీనికి సొల్యూషను చాలా ఈజీగా అర్థం చేసుకోండి. The students of the 8th class of the school donated 2,400 rupees in all for Prime Minister Relief National Relief Fund కి డొనేట్ చేశారు 2,401. ఈచ్ స్టూడెంట్ డొనేటెడ్ యాజ్ మెనీ రూపీస్ యాజ్ ద నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. అంటే 10 మంది ఉన్నారనుకోండి క్లాస్లో, ఒక్కొక్కడు 10 రూపాయలు డొనేట్ చేసాడు అనమాట. అంటే ఎంత 20 మంది ఉంటే ఒక్కొక్కడు 20. సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. అంటే ఇక్కడ మనం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో, అంటే 20 మంది ఉంటే 20 రూపాయల చొప్పున డొనేట్ చేసినట్టు, 25 మంది ఉంటే 25 రూపాయల చొప్పున డొనేట్ చేసినట్టు. అది దీని మీనింగ్, డొనేటెడ్ దీని మీనింగ్ అదనమాట. సో మనం అది ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాసు మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సొల్యూషను లెట్ దేర్ ఆర్ n number of students and each student amount collected is n rupees. Each student amount collected is n rupees అనమాట. సో మనకి ఏమవుతుంది, సో టోటల్ అమౌంట్ ఎంత అవుద్ది, టోటల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు n స్టూడెంట్స్ ఇంటూ n రూపీస్. ఎంత అవుతుంది, n స్క్వేర్ రూపీస్ అవుతుంది. సో మనకి n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, మొత్తం అమౌంట్ 2,401 ఇచ్చాడు. 2,401. సో n ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ స్క్వేరు ఈజ్ ఈక్వల్ టు అవతలైపుకి వెళ్తే రూట్ అవుద్ది. స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ నెంబర్ ఎంత అవుద్ది అంటే 2,401. ముందు 2,401కి రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏమవుద్ది అంటే ఫ్యాక్టర్స్ 2,401కి ఫ్యాక్టర్స్ 7 into 7 into 7 into 7 that is equals to ఇంత వస్తుంది అనమాట. అంటే 2 పేర్లు రాస్తాం ఇక్కడ. స్క్వేర్ రూట్ ఆఫ్ 7 into 7 into 7 into 7 that is equal to 7 square into 7 square స్క్వేర్ రూట్. ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. సో ఏమవుతుంది, ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. పేర్లు లేకపోతే కన్ఫ్యూజన్ లేకుంటే పేర్లోంచి ఒకటి తీసుకోండి. సో పేర్లోంచి ఒకటి తీస్తే ఇందులో 7 మిగిలింది, ఈ పేర్లోంచి 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 49 అనమాట. సో n ఎంత వచ్చింది, 49. అంటే స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, 49. ఒక్కొక్కడు ఎంత డొనేట్ చేశాడు, 49 రూపీస్. n రూపీస్ 49 ఇంటూ 49 వస్తే 2,401 వస్తుంది. చూడండి కావాలంటే క్యాలిక్యులేట్ చేసి. ఇది సొల్యూషన్. సో ఎయిత్ ప్రాబ్లము 2025 ప్లాంట్స్. సేమ్ 7th ప్రాబ్లం ఎలాగో అలాగే ఆర్ టు బి planted in a garden in such a way that each row contains
each row contains as many plants as the number as the నెంబర్ ఆఫ్ రోస్. అంటే ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయో రోస్ కూడా అన్నీ ఉన్నాయన్నమాట. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ రోస్ అండ్ ద ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయో రోస్ కూడా ఎన్ని ఉన్నాయి. రోస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అండ్ ద నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇన్ ఈచ్ రో. సొల్యూషన్. ఫస్ట్ సొల్యూషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈచ్ రో ఆర్ అనుకుందాం. సేమ్ ఇలాగ ఎన్ అనుకుందాం. ఎన్ రోస్ అంటే ఎన్ రోస్, ఎన్ ప్లాంట్స్ ఎన్ ఆర్ అనుకుందాం. రోస్ ఎన్ ప్లాంట్స్ అంటే ఎన్ ఇంటూ ఎన్ ఎంత, ఎన్ ఇంటూ ఎన్, ఎన్ రోస్ ఎన్ ప్లాంట్స్, ఎన్ స్క్వేర్ ఈజ్ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 2025 ఇచ్చాడు రూపీస్. 2025 ప్లాంట్స్. సో మనకి 2025కి ఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2025కి 2025కి రాస్తాం. 2025 ఎన్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2025. సో మనకి ఎంత అవుతుంది, ఇది ఫ్యాక్టర్స్ 5 ఇంటూ 5 ఇంటూ 9 ఇంటూ 9 అవుతుంది 2025. సో ఈ పేర్లోంచి ఒకటి తీస్తాం, స్క్వేర్ రూట్ అంటే ఈ పేర్లోంచి ఒకటి తీస్తాం, అంటే మనకి 45 వచ్చింది. ఎన్ ఎంత 45 అంటే రోస్ 45, ప్లాంట్స్ 45. ఇక్కడ ఏం లేదు, 2025కి ఫ్యాక్టర్స్ ఇవి. స్క్వేర్ రూట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ పేర్లోంచి ఒకటి ఎత్తే స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసినట్టు. ఇది పేర్లోంచి ఒకటి తీసాం. సో 5 ఇంటూ 9 49, 45 రోస్ 45 ప్లాంట్స్. ఓకే, 8th ప్రాబ్లం అయిపోయింది. ఇకపోతే 9th 10th ఉంది, జాగ్రత్తగా చూసుకుంటే. 9th ప్రాబ్లం. ఫైండ్ ద స్మాలెస్ట్ square number that is divisible by each of the number 4, 9 and 10. ఈచ్ ఆఫ్ ద నెంబరు ఇక్కడ నెంబర్ 4, 9, 10. ఫైండ్ ద స్మాలెస్ట్ స్క్వేర్ నెంబరు ఈజ్ డివిజిబుల్ బై ఈచ్ ఆఫ్ ద నెంబర్ 4, 9, 10. తో ఒక స్మాలెస్ట్ స్క్వేరు నెంబరు ఈ మూడిట్లతో డివిజిబుల్ అవ్వాలి. అదేంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్. ఫస్ట్ మూడిట్లకి నెంబర్లు ఏమి ఇచ్చాడు, 4, 9, 10. డివిజిబుల్ అంటే ఏం చేయాలి, ఎల్సిఎం చేయాలి. ముందు ఎల్సిఎం కడదాం. మూడిట్లకి ఎల్సిఎం కడితే అప్పుడు డివిజిబుల్ నెంబర్ వస్తుంది, కామన్ డివిజిబుల్ నెంబర్ వస్తుంది. సో ఎల్సిఎం 4, 9, 10. 2తో డివైడ్ చేస్తే 2 టైమ్స్ ఇది
9 డివైడ్ అయ్యేది కాబట్టి అలా వదిలేస్తాం. 2 5 టైమ్స్. మళ్ళీ ఇక్కడ 3తో డివైడ్ చేద్దాం. 2 డివైడ్ అవుతుంది కాబట్టి ఇది డివైడ్ అవుతుంది కాబట్టి ఇది 9 3 టైమ్స్ 5 అలా వదిలేస్తాం. ఇప్పుడు ఇంకా ప్రైమ్ నెంబర్స్ ఇంకా మళ్ళీ 2తో డివైడ్ చేస్తే 1 3 5 ప్రైమ్ నెంబర్స్ వచ్చేసినాయి కాబట్టి ఈచ్ 1 డివైడ్ చేయాలి. 1 అలాగే వదిలేస్తాం. ఇది 1 టైము 5 తర్వాత మళ్ళీ డివైడ్ చేస్తే 5 1 1 1 ఇలా 3 1లు చివరి వరకు 1లు వచ్చేదాకా చేస్తాం. ఇవన్నీ మల్టిప్లై చేయాలి ఎల్సిఎం. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5. 2 3s are 6, 6 3s are 6 2s are 12. 12 ఇంటూ మళ్ళీ మిగిలింది ఏంటి 3 ఇంటూ 5. 12 3s are 48. 48 ఇంటూ 5. 48 ఇంటూ 5 ఎంత అవుద్ది? 180 అవుతుంది. సో 180 ఈజ్ ద $48 into 5 20 ఏదో తప్పినట్టుగా ఉందండి నేను. తప్పుది ప్రాబ్లం తప్పు చేశాను అనుకుంటా. ఒకసారి నేను మళ్ళీ చెప్తాను. ఇది ఎల్సిఎం 4 9 10 ఎల్సిఎం కడితే 2తో కడితే ఇది 2 టైమ్స్ ఇది 9 అలా ఉండదు కాబట్టి ఇది 5. ఇంకా ఈ ఎల్సిఎం వీటికి అన్నిటికి ఇది ఒకటే పోద్ది కాబట్టి మల్టిప్లై చేసేద్దాం. 2 ఇంటూ 2 ఇంటూ 9 ఇంటూ 5 ఫ్యాక్టర్స్. 2 ఇంటూ 2 ఎంత 4. 4 ఇంటూ 9 4 ఇది రైటే. ఇక మా క్యాల్కులేషన్ 2 ఇంటూ 3 6 6 ఇంటూ 3 12 12 ఇంటూ 3 36 వేయాలి. నేను అదే తప్పు చేశాను. 36 ఇంటూ 5 180. ఇదంతా రైటే 180. ఇక్కడ మల్టిప్లికేషన్ తప్పు వేసాను. పోనీ ఇలా కూడా చూద్దాం. 4 9s are 36 36 5 ఈజ్ ఈక్వల్ టు 180. ఇదంతా కరెక్టే. సారీ, ఇక్కడ మల్టిప్లికేషన్ నేను 12 3s are 48 వేసాను. అందువల్ల 180 ఈజ్ ద ఆన్సర్. 180 వచ్చాక ఏం చేయొచ్చు దానికి? ఇయర్ 5 ఈజ్ ద అన్పెయిర్లో ఉంది. ఇక్కడ మనకి పెయిర్ కాంది ఏముంది? 2 ఇంటూ 3 అని ఉంది కదా. 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇవి ఫ్యాక్టర్స్. ఇక్కడ పెయిర్లు వేద్దాం. 2 2 పెయిర్ వేద్దాం. 2 ఇంటూ 2 మళ్ళీ ఈ 3 5 ఒకటే ఉంది, ఇది ఒక్కటే ఉంది కాబట్టి మల్టిప్లై చేస్తే మల్టిప్లై విత్ 5 దెన్ వీ గెట్ ఎంత? 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 5. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 2s are 4 9 25 4 9s are 36 ఇంటూ 25 36 ఇంటూ 25 900 వస్తుంది. క్యాల్కులేట్ చేసి చూడండి. 900 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఈ మూడిట్లో 4 9 10 కామన్గా డివైడ్ అయ్యేది ఫస్ట్ 180 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు.
సో తర్వాత నెంబర్ 360 వస్తుంది, అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. తర్వాత నెంబరు ఏమవుతుంది, 3తో మల్టిప్లై చేస్తే 540 వస్తుంది, అంటే 180 టేబుల్ అనమాట. ఇది 180 ఇంటూ 180 ఇంటూ 1, 180 ఇంటూ 1 180, 360 అంతా 180 ఇంటూ 2, అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. 180 ఇంటూ 3 టైమ్స్, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. తర్వాత 180 ఇంటూ 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే 720, ఇది మళ్ళీ 180 ఇంటూ 5 900 వస్తుంది. ఇది ఒక్కటే పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే ఈ మూడు నెంబర్లు డివిజిబుల్ అయ్యేది 180. ఆ 180లో మనకి స్మాలెస్ట్ స్క్వేర్ నెంబర్ అంటే ఈ టేబుల్ వేయాలన్నమాట. ఎందుకు వేసానంటే ఈ టేబుల్లో ఇది డివైడ్ అవ్వదు, ఇది డివైడ్ అవ్వదు, ఇది డివైడ్ అవ్వదు, ఇది డివైడ్ అవ్వదు. ఈ టేబుల్లో వచ్చి ఈ 180 360 540 720 900 అన్నీ కూడా 4తో డివిజిబుల్ అవుతాయి, 9తో డివిజిబుల్ అవుతాయి, 10తో డివిజిబుల్ అవుతాయి. సో ఇందులో స్మాలెస్ట్ స్క్వేరు పర్ఫెక్ట్ స్క్వేర్ ఇదన్నమాట 900. సో ఇలా 900 ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా ఇది ఒక మెథడ్ 1. మెథడ్ 2 ఏంటి, మిగిలిపోయిన నెంబర్ సింగిల్గా మిగిలిపోయిన నెంబరు. మెథడ్ 2 మిగిలిపోయిన నెంబర్తో 5తో మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ నెంబర్ వచ్చేస్తుంది. అంటే ఈ 3 నెంబర్లు డివిజిబుల్ అయ్యి ఈ మూడిట్లతో 900 డివైడ్ అవుద్ది అయ్యి స్మాలెస్ట్ పర్ఫెక్ట్ నెంబరు అదే పర్ఫెక్ట్ స్క్వేర్ 900 అనమాట. ఓకే, క్లియర్ కదా. సేమ్ 10th ప్రాబ్లం కూడా అంతే. 10th ప్రాబ్లంతో ఇప్పటికే 1:30 అయిపోయింది వీడియో. నాకు ఖాళీ ఉండట్లేదు, అందువల్ల కొంచెం బిజీగా ఉంటాను నేను. మీరు అడిగిన వెంటనే చేయలేకపోతున్నాను. ఇలా మీకోసమని స్పెషల్ టైం తీసుకుని పొద్దున్నే లేచిపోయి అవి చేస్తున్నాను. తెల్లారుజామున 3 గంటలు లేచి చేస్తున్నాను. సో మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని. ఫైండ్ ద స్మాలెస్ట్ స్క్వేర్ నెంబర్ దట్ ఈజ్ డివిజిబుల్. వాచ్ చేయమని చెప్పండి. బై ప్రతి వీడియో పూర్తిగా చూడండి. ఈచ్ ఆఫ్ ద నెంబర్ 8 15 and 20. సేమ్ ఇందాకలాగే ఫైండ్ ద స్మాలెస్ట్ స్క్వేర్ నెంబరు దట్ ఈస్ డివిజిబుల్ బై ఈచ్ ఆఫ్ ద నెంబర్. సేమ్ మనం LCM కడతాం. 8 5 8 15 20, 8కి 15కి 20కి LCM కడితే ఫస్ట్ ఈ రెండిట్లో 2 పోతుంది, 4 టైమ్స్ 15, ఇది 10 టైమ్స్, మళ్ళీ 2 పోతుంది, 2 టైమ్స్ 15 5. ఇప్పుడు డైరెక్ట్గా 5 డివిజిబుల్ అవుద్ది. చూడండి 2 అలా వదిలేస్తారు, 3 టైమ్స్, ఇక్కడ 1 టైం, మళ్ళీ 2, 1 టైము 3 1, మళ్ళీ 3, ఇక్కడ 1 టైము 1 టైం. సో మనకేమైంది, ఇక్కడ ఒకటే మిగిలిపోయింది. డివిజిబుల్ ముందు మల్టిప్లై చేద్దాం. LCM 2 × 2 5 ఇంటూ 2 × 3, ఇంకా 2 మిగిలిపోయింది. 2 అన్పేర్లు ఉన్నాయి, 3 అన్పేర్లు ఉన్నాయి మనకి ఇక్కడ. సో ఇది ఒక్కటే పేర్ అయింది, ఇది ఒకటి రాలేదు, ఇది ఒకటి రాలేదు, ఇది ఒకటి రాలేదు. ముందు మల్టిప్లై చేద్దాం. 2 2s are 4, 4 × 5 ఇంటూ 2 × 3, 4 5s are 20 ఇంటూ 2 × 3 6, దట్ ఈజ్ ఈక్వల్ టు 120 LCM. ఇది 120 అనేది LCM. కానీ మిగిలిన పేర్లు ఏంటి, 5 ఒకటి 2 ఒకటి 3 ఒకటి, అంటే
మూడిట్లని మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది. 2 × 2 ఇది ఓకే. మళ్ళీ అంటే ఏమి మల్టిప్లై చేయాలి? 2 తోటి 5 తోటి 3తో మల్టిప్లై చేయాలి. 2 × 2 ఒకసారి మల్టిప్లై చేస్తాం 2 తోటి, 5 × 5 ఇంకో 5తో మల్టిప్లై చేస్తాం, మళ్ళీ 3 × 3 అంటే సింగిల్గా ఉన్నది 5 ఒకటి 2 ఒకటి 3 ఒకటి, ఈ మూడిట్లతో ఈ 3 నెంబర్లు మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చేస్తుంది అనమాట. సో 2లోంచి ఒక పేరు తీయండి, 2 వస్తుంది. ఈ పేర్లోంచి ఒకటి, ఈ పేర్లోంచి ఒకటి, ఈ పేర్లోంచి ఒకటి, పర్ఫెక్ట్ స్క్వేర్ రావడానికి పేర్లోంచి ఒకటి తీస్తారు. సరే ఇక్కడ 2 × 2 4 × 5 × 3 4 5 are 20 plus 20 × 3 20 × 3 that is equal to 60 అనేది పర్ఫెక్ట్ స్క్వేరు. అంటే ఈ మూడిట్లు మల్టిప్లై చేస్తే 120 వచ్చింది కదా, 120 ఇంటూ ఈ 3 మల్టిప్లై చేస్తే 2 × 5 × 3 మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది? 122 for 240, 240 × 4 ఇలా మల్టిప్లై చేస్తే 3600కి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 60 అనమాట. అంటే ఈ 8, 15, 20 కామన్గా 120 వస్తుంది డివిజిబుల్లో ఎల్సిఎం కడితే. ఎందుకంటే 120 8లో డివైడ్ అవుద్ది, 15లో డివైడ్ అవుద్ది, 20లో కూడా డివైడ్ అవుద్ది. అలా 120 టేబుల్ వేసుకుంటూ వెళ్ళినా పర్లేదు, లేదా అన్పేర్ మిగిలిన వాటిని పేర్ చేసేసాం అనుకోండి మల్టిప్లై చేసి, సో మనకి వచ్చేస్తుంది పర్ఫెక్ట్ స్క్వేర్. 60 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. మల్టిప్లై చేస్తే 3600 వచ్చింది, దానికి పర్ఫెక్ట్ స్క్వేర్ 60. లేదా మనకి 120 టేబుల్ వేసుకుంటే వెళ్ళి ఏదైతే వస్తుందో అది మనం చేసుకోవచ్చు. ఓకే, మెథడ్ 2 ఈజీ, ఎందుకంటే మిగిలిపోయిన పేర్లు అన్పేర్లని పేర్ చేసేయడమే ఈజీ. ఓకే, దీంతో కంప్లీట్ ఎక్సర్సైజ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కంప్లీట్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. 1:37 ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళు చూడాలి పూర్తిగా.